ఈ సంతూర్ సోప్‌ని డైలీ యూజ్ చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుందా? ప్రతి ఒక్కరు ఈ సోప్‌ని అట్‌లీస్ట్ ఒక్కసారైనా యూజ్ చేసి ఉంటారు. మనం ప్రతి యాడ్‌లో చూసేది పసుపు అండ్ చందనం. కానీ ఇందులో ఉన్న మేజర్ ఇంగ్రీడియెంట్స్ సోడియం పామేట్ అండ్ సోడియం పామ్ కర్నలేట్. అంటే సోప్ బేస్. ఇందులో నెక్స్ట్ ఉన్న ఇంగ్రీడియంట్ గ్లిజరిన్. గ్లిజరిన్ మన స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది. కానీ సోప్ ఇచ్చే డ్రైనెస్ ఇంత అయితే ఈ గ్లిజరిన్ ఇచ్చే మాయిశ్చరైజేషన్ ఇంత. నెక్స్ట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్ పర్ఫ్యూమ్. దాన్ని ఇప్పుడు డబుల్ చేశారు. ఎందుకంటే మనం పర్ఫ్యూమ్ లవర్స్ కదా. మరి పసుపు మరియు చందనం ఎక్కడుంది? ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. ఆ లాస్ట్‌లో ఉన్నాయి. మూవీస్‌లలో మెయిన్ లీడ్స్, సపోర్టింగ్ యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టులు ఉంటారు కదా. పసుపు అండ్ చందనం ఈ సోప్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్ రోల్ ప్లే చేస్తున్నాయి. కానీ ఏ మూవీ అయినా మెయిన్ లీడ్స్‌తో ప్రమోట్ చేపిస్తారు కదా. బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టులతో కాదు కదా. మరి ఇక్కడ పసుపు చందనంతో ఎందుకు మార్కెటింగ్ చేస్తున్నారు? పసుపు అండ్ చందనం ఈ సోప్స్ ఇవన్నీ రాకముందు నుంచే ఎప్పటి నుంచో మనం యూజ్ చేస్తున్నాం. పసుపు అండ్ చందనం తోటి మనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ట్రెడిషనల్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఈ సోప్‌లో యూజ్ చేసే పసుపు అండ్ చందనం మనకి బెనిఫిట్స్ ఇస్తాయా? పసుపు అండ్ చందనం బెనిఫిట్స్ రావడానికి ఈ క్వాంటిటీ సరిపోదు. 1 మినిట్‌లో కడిగేసుకునే ఈ సోప్‌లో మనం ఆ బెనిఫిట్స్ పొందలేం. మనం వాటి బెనిఫిట్స్ పొందాలంటే అట్‌లీస్ట్ మన స్కిన్ పైన అవి 15 మినిట్స్ ఉండాలి. అలా అని ఈ సోప్‌ని మన స్కిన్ పైన అంతసేపు ఉంచితే అది చేసే బెనిఫిట్ నెగ్లిజిబుల్ అయితే అది చేసే హార్మ్ ఇంత. ఎందుకంటే ఇందులో ఉన్న డామినెంట్ ఇంగ్రీడియెంట్ సోప్ బేస్. సో ఇందులో ఉన్న పీహెచ్ వల్ల, పర్ఫ్యూమ్ వల్ల, యూజ్ చేసిన కలర్స్ వల్ల, ప్రిజర్వేటివ్స్ వల్ల ఈ సోప్‌ని మనం లాంగ్ రన్‌లో యూజ్ చేస్తే ఇది మన స్కిన్‌ని డ్రై చేస్తుంది, స్కిన్ బ్యారియర్‌ని డ్యామేజ్ చేస్తుంది, స్కిన్‌ని ఇరిటేట్ చేస్తుంది. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఈ సోప్‌ని యూజ్ చేస్తే ఇంకా ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫైనల్‌గా ఈ సోప్ మన స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేయదు అండ్ యంగ్‌గా అయితే అసలే చేయదు. ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ లింక్స్ నేను బయోలో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో దేనిపైన చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.